రౌడీగాడి దర్శనం అవడం లేదు. ఆ బస్సు వచ్చి వెళ్ళిపోయి ఏళ్ళదాటి గంట అయిపోయింది. ఇంకా ఎన్ని గంటలు వెయిట్ చేయాలి మనం? రౌడీ అన్నాక బోల్డ్ గొడవలు ఉంటాయి. ఊరు గాని ఊరు రావాలంటే అవన్నీ సర్దుకుని బయలుదేరాలి కదా. మరి అంత తాజుగా సమాధానం చెబుతున్నావు. కొంపదీసి ఆ అడ్వాన్స్ నువ్వు తినేసి నాటకం ఆడడం లేదు కదా. మా వంశానికి అంత కర్మ ఏం పట్టలేదు. మా ముత్తాత గారు కత్తి పుచ్చుకు తిరిగే రోజుల్లో మీ ముత్తాత గారు ఆడేవారు వీధి భాగవతం. అసలు ఆ కత్తి కత్తి కూడా వెత్తినాను తినేకు. అడుగునయ్యా వస్తున్నాడు. రండి రౌడీ గారు, స్వాగతం సుస్వాగతం. వారిని అబ్బా స్వాగతం సరే గానీ అసలు ఈ ఊరేంటి గొడవేంటి? అంటే కొత్త బ్రిడ్జ్ పడిదాకా కొంచెం ఇబ్బందిగానే ఉంటుందండి. 2 మాసాలు పోతే గొడవ ఉంటుందండి. ఒరే దండేమంటారా? ఈడేనా శాషయ్య గాడని ఎవడో ఏడుపు కొట్టున్నాడని నువ్వు? శాషయ్య గారు కాదు, శేషాచలం గారు. శేషాచలం మా బావగారు. ఏం బావా, పట్నంలో నా గురించి ఏమన్నా తప్పుడు కూతలు కూర్చావా? ఏంటి నేనా? ఏంటి బావా నువ్వు కూడాను? అయినా మన గొడవ తర్వాత చూసుకున్నా. ముందు రౌడీ గారు మరే చూడండి. ఏమండి రౌడీ గారు, ఆ దెబ్బేంట కట్టేంటండి? ఏమిటా చచ్చు ప్రశ్న? దెబ్బలు బొబ్బలు లేకపోతే వాళ్ళు రౌడీలు ఎలా అవుతారు? నీలాగో అలాగో చచ్చు వెతవలు అవుతారు. రౌడీ గారు ఇంటికి వెళ్ళి ఫోన్ చేసి మిగతా విషయాలు మాడుకుందారండి. ఫుడ్ బాగుంది, మీరు చెప్పిన కిరాయి రేటు బాగుంది. క్యాండిడేట్ ఎవడో చెప్పేస్తే నేను డ్యూటీ ఎక్కేస్తాను, ధమాలు పంపించేస్తాను. చూడండి కోటి బాబు, మేము చాలా జాలిగుండోళ్ళం. ఎవరైనా ఎడితే మా కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. ఎవరికైనా దెబ్బ తగిలితే మేము అబ్బా అంటాం. ఊళ్ళో పిల్ల మేక ఆడ మొగ అంతా చల్లగా ఉండాలన్నది మా పాలసీ. ఇంత ప్రశాంతమైన మా ఊళ్ళోకి మిలిటరీ వాడు దిగాడండి. వాడు రక్తం కళ్ళ చూస్తే గానీ నిద్రపోడు. యుద్ధం ఉంటేనే కానీ మన సిమిటూ ఉండదు. మేము వద్దన్న పనే చేస్తాడు. పాకే వద్దంటే పాకేస్తాడు, కాలువదా వద్దంటే కాలువదవుతాడు. రేపు 10 మందిని పోగు చేసి కాలువ ఆడు భూమిలో గుణపం దించగానే మీరు ఆడు గుండెల్లో గుణపం దించేయాలి. చూడండి, కాళ్ళు విరిచేయమంటే విరిచేస్తాను, చేతులు తీసేయమంటే తీసేస్తాను, ఒంట్లో ఏ పార్ట్ తీసేయమన్నా తీసేస్తాను. అంతేగాని ప్రాణాలు మాత్రం తీయను. అది మన పాలసీ. చెప్పండి, నీకు కాలు కావాలా, చెయ్యి కావాలా, ఏ పార్ట్ కావాలి? నాకు చెయ్యే కావాలి. నాకు కాలే కావాలి. నేను చెయ్యి కావాలంటే నువ్వు కాలు కావాలంటావేంటి? అరే నేను కాలు కావాలంటే నువ్వు చెయ్యి కావాలంటావేంటి? ఎందుకయ్యా నీ కాలు? ఎందుకయ్యా నీకు చెయ్యి? చెయ్యా పాపిష్టి పనులు చేయకున్నాను. అదిగో అందుకే మీకు బుర్రలేదంటారు మీ వంశంలో. ఉండదు. ఎందుకట? చేతులు తీసేసి వాడు కాళ్ళతోటి మనం నిద్రపోయేటప్పుడు నడిచి వచ్చేసేసి పీకి మీద అడిగి చంపేస్తే. సరే, ఇక భయంకరమైన ఊహలతో నన్ను కంగారు పెట్టేకు. కోటి బాబు, కాలే ఖాయం చేసుకో. ఎలాగుంది మన గెస్ట్ హౌస్? బానే ఉంది, కానీ నన్ను ఎక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళోనే, ఈ గెస్ట్ హౌస్ లోనే పెద్ద కాపుగారాళ్ళులా ఉండబోతున్నాం. అబ్బా ఈ ఊళ్ళోనా? క్వశ్చన్ లేదు, మా కోసమైనా మీరు ఉండబోతున్నారు. రండి. కోటి బాబు కూర్చో. చూడు కోటి బాబు, పట్నంలో నువ్వు నెలకి ఏమాత్రం సంపాదిస్తావు? 2-3 వేల దాకా గడిస్తాను. ఆర్గ్యుమెంట్ లేదు, నెలకి 5,000 ఇస్తాను. ఉండిపో. 5,000 ఇస్తారా? క్వశ్చన్ లేదు. అవును కోటి బాబు, నువ్వు అసలు ఇలాగ రౌడీగా మారిపోవాలనే అభిప్రాయం ఎప్పుడు కలిగింది, ఎందుకు కలిగింది? చూడండి, సాయంకాలం అయితే మనకు మందు ఉండాలా, ఏళ్ళకి 4 కూరలతోనూ విందు ఉండాలా, మనసు బాగుండకపోతే ముందు ఉండాలి, వీటన్నిటికీ డబ్బు ఉండాలా. అదే లేదు మన దగ్గర. చదువుకున్నోడైతే ఉద్యోగం చేసి సంపాదిస్తాడు, డబ్బున్నోడైతే వ్యాపారం చేసి సంపాదిస్తాడు. మన దగ్గర డబ్బు లేదు, చదువు అవ్వలేదు. మనకున్నదల్లా కండబలం, గుండె బలం, మొండితనం. వీటన్నిటితోనూ కావాల్సినవన్నీ అమర్చుకోవాలంటే రౌడీ పోస్టే కరెక్ట్ అనుకున్నాను, జాయిన్ అయిపోయాను. అబ్బా ఆ చేయలగివా రేటు పెంచితేనే గాని పనిలోకి రారా? ఇప్పుడు పెంచామనుకో వారం తిరగకుండా మళ్ళీ పెంచమని అడుగుతారు. వీళ్ళకొక్కసారి తల ఉంచామా ఇవి ఎక్కి నొక్కేస్తారు. క్వశ్చన్ లేదు. మనం ఎందుకు తల ఉంచుతాం బావా? అసలు ఈ కూలినాయాళ్ళకి కడుపు నిండా తిండి ఉంటే చాలు ఇలా టర్లర్లే చేస్తారు. డొక్క మార్చేయి, కాళ్ళ దగ్గర పడి ఎడుస్తారు. రే మల్లిగా, పక్కూరు వెళ్ళి రేపు మన పంట కోత కూలీలు పిలుచుకుంటాం. ఏమయ్యా, ఇది న్యాయంగా ఉందా, ధర్మంగా ఉందా? ఈ ఊళ్ళో కష్టపడి బ్రతికే వాళ్ళ పొట్టలు కొట్టడానికి మీరు వచ్చారా? మీ ఊళ్ళో ఏ అసమైనా మా వాళ్ళని పిలిస్తే మా వాళ్ళు వచ్చి కూలి పని చేస్తారా? చేస్తే మీరు ఊరుకుంటారా? ఆలోచించండి, ఆలోచించి వచ్చిన దాన్ని వెళ్ళిపోండి. సరే బాబు. అవునండి. ఏటో కుంటి మిలిటరీ ఏంటి రూల్స్ కొడుతున్నావేంటి? ఏంటి ఈ ఊళ్ళో వాళ్ళు పని చేయకపోతే ఇక మా పొలాలు ఎండిపోవాల్సిందేనా?
మేమంత గాజులు తొడిగించుకోలేము. కావాలంటే ఓ పావలా ఎక్కువ బారేది పొరుగు నుంచి పిలిపించి పని చేసుకుంటాం. ఇదిగో మీ దయాదాక్షిణ్యాల మీద మేము బతకాల్సి వస్తే ఏంటి ఇంతంత ఆస్తులు మేము మెయింటైన్ చేయలేము. ఆర్గ్యుమెంట్ ఏముంది? వచ్చినే ఉంది, క్వశ్చన్ లేదు. ఇదిగో దిగండి దిగండి. ఆగండి. ఇవాళ మాకు వచ్చిన కష్టమే రేపు మీకు వస్తుంది. ఏం చేస్తారు? పావలా డబ్బులు ఆశ చూపించి మీరు మీకు భేదాలు కల్పిస్తున్నారు. నిజం తెలుసుకుని మీరు ఇంటికి వెళ్ళిపోండి. మిలిటరీ వాడా మర్యాదగా చెప్తున్నావు, అనవసరంగా అడ్డం రాక నీ పని నువ్వు చూసుకో. న్యాయాలు ఆలోచించకుండా మీరు చేలో తిరగడానికి వీల్లేదు. అందుకని మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, మీరు మాత్రం చేలో తిరగడానికి వీల్లేదు. అమ్మ మిలిటరీ వాడా, నువ్వు ఎలా చిత్రం ఏదో చేస్తావని మాకు ముందే తెలుసు. అందుకే ఆయన తీసుకొచ్చాం. రే కోటిగా రంగంలో దిగు. ఏంటి మిలిటరీడా, ఏంటి గొడవ? అది కాదు కోటి. వారిని అబ్బా, నేను చెప్పేది జాగ్రత్తగా నువ్వు వెనకాలన్నోళ్ళు ఒక్క నిమిషంలో నోరు మూసుకుని చేతులు కట్టుకుని వెళ్ళారా సరే సరే, లేదా నీ వెనకాలన్నోళ్ళకి నీలాగే గుంటికాల యోగం పడుతుంది. నీకు ప్రత్యేకంగా చేతులు తీసేస్తా. కోటి, అర్థం లేకుండా మాట్లాడు. ఇది అనేక మంది పేదల జీవితాలకు సంబంధించిన సమస్య. నువ్వు ఈ గొప్పవాళ్ళ డబ్బు మైకంలో పడ్డావు, మానవత్వాన్ని మర్చిపోతున్నావు. అదిగో ఈ జీవితాలు, సమస్యలు, మానవత్వాలు వీటి గురించి నాకు చెప్పకు. నేను విన్ను, నాకు వినపడవు. చూడు, వాళ్ళు నాకు కిరాయి ఇచ్చారు. నువ్వు గాని నీలాంటి వాళ్ళు ఎవరు గాని అడ్డం వస్తే చావు కొట్టమన్నారు. నేను అదే పని చేస్తాను. ఇక మీరు చేలకు దిగండి. వెళుతున్న వాళ్ళకి ఎవరికైనా చిటికి నేలు అడ్డం పెట్టిన ప్రాణాలు తీసేస్తాను. తప్పండి. నేను చూసుకుంటా ఏదైనా వస్తే. ఇదిగో కుంటి మిలిటరీ, నువ్వు లేచిన ఏళా విశేషం మంచిది. ఇంటికి వెళ్ళిపో. మనం షెడ్కి వెళ్ళి మందు వేసుకుని భోంచేద్దాం. ఏం బావా? హలో అంకుల్, అది హౌ ఆర్ యు ఓల్డ్ మ్యాన్? ఏమిటో గిరి, కరువు కాటకమో దిగబడిపోయినట్టు ఎలా దిగబడిపోయావు? ఏంటి కథ? ఏముంది బావా, వయసు మళ్ళీ ఏ క్షణంలో బాధ్యత నేస్తావో దగ్గరుండి కర్మగానే జరుపుకుందామని వచ్చి ఉంటాడు. కరెక్ట్ గరుడు అంకుల్. నీ మేనలుడిని, నీ మంచి చెడ్డలు చూడాల్సిన వాడిని. ఏట్రా అప్పిగా, ఈ ఇంటికి మా అయ్యగారు మంచం పంపించారు. ఇవాళ మీ అయ్యగారు మంచం ఎందుకు వచ్చింది? నేను అదే అడుగుతున్నాను. మా గరుడాచలం గారు మోజుపడి ఇక్కడ పంపారు. ఆ మోజేదో రేపు పడమను, ఇవాళకి మంచం వెనక్కి తీసుకెళ్ళండి. అదేంటది? ఆ పని ఏదో మీరే చేయొచ్చుగా. ఏమిట్రోయ్, ఆదిశేషయ్య గారి మంచాన్ని వెనక్కి పంపించమంటున్నావు? అసలు ఆయన ఎక్కడా, మీ గరుడాచలం గారు ఎక్కడా? ఇద్దరు ఇక్కడే ఈ ఊళ్ళోనే. కానీ మా గరుడాచలం బాబు గారికి ఉన్న వంశ చరిత్ర మీ అయ్యగారికి ఎక్కడుంది? చరిత్రకేందే, మా అయ్యగారు ఈ ఊరికి పెద్ద. అయ్యగారి మంచమే దిగాలి. ఇయ్యాల దిగాలని నువ్వు నేను అనుకుంటే సరిపోదు. నీ బోడి మంచాన్ని వెనక తిప్ప. ఏంటి, మా అయ్యగారిది బోడి మంచమా? నీదేరా బోడి మంచం, బక్కల మంచం, దిక్కుమాల మంచం. ఏమడా నిన్ను దిక్కుమాల చచ్చినాడా నిన్ను 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 ఒరే అప్పిగా, మీ అయ్యగారిని ఈ మంచం పార్టీ తీసుకెళ్లి మంటేసు కూర్చోమను. రేపటి నుంచి చాపో బొంతో పంపించుకోమని. ఒరే ఆడం కూడా, నాకు తెలుసురా మా అయ్యగారికి ఏం చెప్పాలో ఎలా చెప్పాలని. మా అయ్యగారు వంశ చరిత్ర చాటి చెప్పే కత్తి తీసుకొని అప్పుడు